జూబ్లీ హిల్స్ బైపోల్లో ఈసారి మరి కొత్తగా 18 ఇయర్స్ నిండిన ఒక చిన్న కుర్రోడు మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడదాం. నిజంగా ఇది ఫస్ట్ టైం తమ్ముడు? ఫస్ట్ టైం అన్న. నిజంగా నీకు 18 ఏళ్ళు ఉన్నాయా? అవునే. నీ ఆధార్ కార్డు ఏది? ఓటర్ కార్డు ఉంది అన్న. చూపెట్టా. ఏం పేరు నీ పేరు? మొహమ్మద్ అమానుద్దీన్. మొహమ్మద్ అమానుద్దీన్. ఎక్కడ ఉంటావు? నేను యూసుఫ్గూడ. ఏం చదువుతున్నావు? నేను సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే, సెకండ్ ఇయర్కి 18సా? అవునన్న. ఓకే, ఇదేనా నీ ఐడి కార్డు? అవునన్న. ఓకే, 2007 అక్టోబర్, 1 అక్టోబర్ 2007. సో 1 అక్టోబర్ 2007లో పుట్టిన ఈ అబ్బాయికి ఇప్పుడు 18 ఇయర్స్ నిండినాయి. సో ఎట్లా అనిపిస్తుంది? ఓటేసిన ఒక ఫస్ట్ టైమేనా? మంచిగా అన్న. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అన్న. ఎట్లా అనిపించింది లోపల? లోపల కాదు అన్న, ఎంజిఎం హై స్కూల్, మహాత్మా గాంధీ హై స్కూల్. అక్కడ వేసినావా? ఎట్లుంది అక్కడ? బాగుందా? మంచిగా ఉంది అన్న. మంచిగా ఉంది అన్న. ఓకే, మొత్తానికి ఈ ఓటుతోని అంటే ఈ ఓటు వేయడం ద్వారా మీకు ఏమనిపించింది? అంటే ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా నీకు? అవునన్న. ఎవరెవరు చేస్తున్నారు? ఒక మన నవీన్ అన్న, ఒక సునీత మాగంటి మేడం, ఒకటి బీజేపీ ఆమె పేరు తెలియలేదు, దీపక్ రెడ్డి. మూడు మెంబర్స్ ఉంది అన్న. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉంది అన్న. ముగ్గురు అభ్యర్థులే తెలుసు. మొత్తం ఎంతమంది ఉన్నారు తెలుసా? మొత్తం ఇండిపెండెంట్ గా ఉంది. 58 మంది ఉన్నారు. అవునన్న. ఎలక్ట్రానిక్ ఆడ ఈవీఎంలు ఎన్ని ఉన్నాయి? ఈవీఎం 3 ఈవీఎం మెషిన్స్ ఉంది. 3 ఉన్నాయా? 3. ఓకే, వరుస ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయా? ఒక్కో ఈవీఎంలు ఎంతమందికి ఉన్నది చూసినావా? కాదు, ఒకటి ఇక్కడ కూర్చుంది, అక్కడ కూర్చుంది, కూర్చోసి చేసుకుంటా. ఓకే, ఇప్పుడు 1, 2, 3 ఎవరు ఉన్నారో చూసినావా? 1, 2, 3. ఫస్ట్లో బీజేపీ, సెకండ్లో కాంగ్రెస్, థర్డ్లో మా బీఆర్ఎస్. ఓకే, మొత్తానికి నీ ఓటు హక్కు వినియోగించుకున్నావు కదా? అంటే ఫస్ట్ టైం వినియోగించుకున్న తర్వాత నీకు ఏమనిపించింది? అంటే ఒక వ్యక్తికి నేను ఓటేస్తున్నా, గెలిపిస్తున్నా అనేది ఒక ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది అన్న. రేపు పొద్దున ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా పని అవసరం ఉంటే నువ్వు నిలదీస్తావా? అవునన్న. అవునన్న. నీ స్వేచ్ఛ, నీ ఇష్టపూర్వకంగా వేసిన ఓటు? అవునన్న. డబ్బులు తీసుకున్నావా? డబ్బులు లేదన్న. ఫైనల్గా నువ్వు ఓటేసిన ద్వారా నీకు ఫీలింగ్ వేసే మంచిగా అన్న.